సో అప్పుడు జాబ్ చేస్తున్నప్పుడే ఐ గాట్ దిస్ థాట్. సో ట్రావెలింగ్ చేద్దామని రియలైజ్ అయ్యాక నా జాబ్లో ఏదైతే మనీ వస్తుందో ఆ మనీ ఐ స్టార్టెడ్ సేవింగ్ అనమాట. సో సేవ్ చేసుకున్న మనీతో అంటే ఒక 1 year మనీ అలా సేవ్ చేసుకున్న, జాబ్ చేస్తూ సేవ్ చేసుకుని మమ్మీకి చెప్పాను అనమాట, ఇలా నేను జాబ్ క్విట్ చేద్దాం అనుకుంటున్నా, ఇంకా ఫుల్ టైం సోలో ట్రావెలింగ్ చేద్దాం అనుకుంటున్నా, ఏమంటావా అని మా మమ్మీని అడిగాను. మై మదర్ సెడ్, నీ ఇష్టం, నీ లైఫ్ నీ ఇష్టం, నీకు నచ్చింది చేయి, హ్యాపీగా ఉండు అని చెప్పింది. సో మై మదర్ సెడ్ ఎస్, అండ్ నెక్స్ట్ డే ఐ రిజైన్ మై జాబ్. ఓకే, అలా చెప్పారు, ఇలా రిజైన్ చేసేసారా? ఆలోచించలేదు ఇంకొకసారి కూడా? నేను 1 year బ్యాక్ నుంచే ఇదే థాట్లో ఉన్నా కదా, జాబ్ రిజైన్ చేద్దాము, మనీ సేవ్ చేసుకుంటున్నా. ఐ నో మై మదర్ విల్ సే ఎస్, బట్ ఐ వెయిటెడ్ ఫర్ ద రైట్ టైం. ఓకే, ట్రావెలింగ్ స్టార్టింగ్ నుంచి కూడా మీ మమ్మీ దగ్గర మనీ తీసుకోవడం కానీ? అట్లీస్ట్ ఇప్పుడు కూడా నేను మనీ తీసుకోను. నేను ఏదైతే మనీ నాకు వస్తుందో, లైక్ ఇన్స్టాగ్రామ్ నుంచి, యూట్యూబ్ నుంచి ఏదైతే కొంచెం అమౌంట్ వస్తుందో ఆ మనీ ప్లస్ నా సేవింగ్స్తో ఐ డూ ట్రావెలింగ్.